హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పివిఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏంజల్ వన్ యాప్లో డీమాట్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేద్దాం అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామండి. మనం లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. అందులోకి వెళ్ళి ప్లేస్టోర్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియో చూసుకుంటూ మనం కంప్లీట్ అయితే చేయవచ్చు అనమాట. ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుందన్నమాట. తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ సైన్ అప్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్ తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్ 1లో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఆ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ మన పేరు, మీ పేరు అనేది పాన్ కార్డులో ఎలా ఉందో అలా అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ క్లిక్ చేయండి. స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందామండి. తర్వాత వచ్చేసి మనకు ఏదైతే మెయిల్ అనేది అడుగుతుందన్నమాట. ఈ మెయిల్కి సంబంధించి పర్సనల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి అండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పాన్ కార్డ్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేదంటే డిజి లాకర్లో ఉన్నది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిజి లాకర్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అనమాట, లేదంటే పాన్ కార్డ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఐఎఫ్సి కోడ్ కూడా తప్పుగా ఎంటర్ అయితే చేయొద్దు, అన్ని కూడా కరెక్ట్ అయితే ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకపోయినా స్కిప్ చేసి తర్వాత మళ్ళీ ఫోన్లో ఏంజల్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ అయితే వస్తుంది అనమాట. సో ఏ స్టెప్ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి అయితే కంటిన్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెరిఫై అయితే చేయాలన్నమాట. అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్సి కోడ్ కరెక్ట్ ఉంటేనే తీసుకుంటుంది అనమాట, వెరిఫై అవుతుంది. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఖాతా నుంచి ₹1 డెబిట్ అవుతుంది అనమాట. కట్ అయినట్టు ₹1 మళ్ళీ క్రెడిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీ అకౌంట్ కాదా అనేది కన్ఫర్మ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాన్సిల్ చెక్ అయితే అడుగుతుంది అనమాట. ఉంటే ఇవ్వచ్చు. బ్యాంక్ పాస్బుక్ అయినా పర్లేదు, దాంతోపాటు ఏదైనా మన స్టేట్మెంట్ ఉన్నా కూడా తీసుకుంటుంది అనమాట. మనం అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ డీటెయిల్స్ లేవు అనుకుంటే స్కిప్ కూడా చేయవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ సమస్య అయితే ఉండదు అనమాట మనకు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. కేవైసీ వెరిఫికేషన్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు డిజి లాకర్లో మీ ఆధార్ కార్డు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక కంటిన్యూ అనేది నెక్స్ట్ అనేది కొట్టండి. మనం క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీకి సంబంధించి ఇక్కడ మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అనేది మనకు అలో ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అలో ఆప్షన్ తర్వాత దాన్ని అలో చేసిన వెంటనే మనకు ఇక్కడ క్లిక్ సెల్ఫీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరాకి సంబంధించి సెల్ఫీ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ కెమెరాకి సంబంధించి సెల్ఫీ అయితే అడుగుతుంది అనమాట. ఆ ఫ్రంట్ లో పర్ఫెక్ట్ అయితే తీసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ తీసుకొని అప్లోడ్ అయితే చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే అడుగుతుంది అనమాట. సిగ్నేచర్ అయితే చేసిన వెంటనే సిగ్నేచర్ పర్ఫెక్ట్ ఇవ్వండి. తర్వాత నామినీ ఉంది కదా, తర్వాత అయినా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక లాస్ట్ అనమాట, ఏదైతే NSDL లో ఈ సైన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇందుకు మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఇందులో ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా టైప్ చేసిన వెంటనే తర్వాత మనకు సెండ్ అనేది ట్యాప్ చేయాలన్నమాట. సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. మీ అప్లికేషన్ అనేది రివ్యూలోకి వెళ్ళిపోతుంది అనమాట. అకౌంట్ 24 hours లో మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంజల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేయడం ఇబ్బంది ఉన్నది అనుకో, అయితే ఏదైనా టెక్నికల్ టీం నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇస్తే వాళ్ళు మీ ఇష్యూ ఏందనేది సాల్వ్ చేస్తారనమాట. ఆటోమేటిక్గా మీ డీమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూశారు కదా. సో ఇలాంటి కొత్త వీడియోల కోసం మన ఛానల్ ఇక సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.